అది ఒకటి కంప్లీట్ చేసుకున్నామంటే మనం సార్ ఇటు సైడ్కి చండీగఢ్ ఇంతకుముందు అడిగిలు కదా సార్ టెంపుల్ వస్తలేదు గాలి బయటకు వచ్చే అది టెంపుల్ వాల్ ఇది వచ్చేసి టెంపుల్ బయట మళ్ళీ వాల్ ఎంత మందం ఉందో యూడురి అంత మందం ఉన్న వాల్ ఎక్కడొస్తుంది నీకు గాలి అటు ఏ నాని కేర్ఫుల్ రా రే ఇటుండు మొత్తం మరి ఇట్టుకుంటున్నారా ఆహా వాటికి చెయ్యేస్తే మనం ఇస్తారా చలో చలో నాని ఇవి రెండు అయినాయంటే ఇక మనం వెళ్ళిపోవడే ఇక్కడికి ఫస్ట్ వచ్చేసి నరసింహస్వామిది దాని సైడ్కి వచ్చేసి మనది శివుంది అక్కడికి వెళ్ళిపోవచ్చు అరే ఇది డ్రైనేజీ కాదు కింగ్స్ టైం లోపల వాటర్ ఈ సైడ్ నుండి వెళ్ళలేదురా అపూర్వ జంట దారి మనకు ఎంట్రీ వచ్చేసి ఇక్కడికి వెళ్ళి ఉంటుందిరా కానీ ఇక ఇది ఓపెన్ ఉన్నది కాబట్టి ఇట్లుండే వచ్చాం ఇది ఇక్కడ నరసింహస్వామిది టెంపుల్ ఇక్కడ ఇష్యూ ఏంటిదో తెలుసా ఇది స్వామికి సైడ్ వచ్చేసి అమ్మవారు ఒళ్ళో కూర్చుంటుండే సో దాన్ని మొత్తం పగలగొట్టిల్లు వా మంచిగా సెట్ అయిన కానీ ఇది అభయహస్తమును అటు ఇటు సైడ్ అమ్మవారిది ఉండే సో దాన్ని ఇది పగలగొట్టేసిన తర్వాత ఉన్న విగ్రహాన్ని అయినా సరే రినోవేట్ చేసి కాపాడిల్లు నరసింహస్వామిరా లక్ష్మీ నరసింహస్వామి ఇక నెక్స్ట్ వచ్చేసి అందులో శివలింగం ఉంటుంది శేషనాగ్ ఇక్కడ శివలింగం ఉంటుంది కదా తుంగభద్ర డ్యామ్ కన్స్ట్రక్ట్ కంప్లీట్ అయిన తర్వాత అందులోకి నీళ్ళు వచ్చినాయి ఇప్పటికీ శివలింగం అది బాగా పెద్దది సౌత్ ఇండియాలో అందులోకి చూడొచ్చు కానీ దిగరాదు అంత పెద్దది అక్కడ అందుండదు శివలింగం ఆ లింగం లోపలిది పెద్ద ఉంటుంది ఇట్రా आपका सामने नरसिम्हा दिख रहे हैं ना, इसका नाम है लक्ष्मी नरसिम्हा। लक्ष्मी नरसिम्हा बुला रहा है बट लक्ष्मी नहीं है। ये पहले कैसे होता है? चलो
ఉంటాయి అంత డెప్త్ ఉండే అండ్ ఇంకొకటి మనకు బ్రహ్మసూత్రం అంటారు చూసిల్లారా అయ్యో ఈ లైన్స్ బ్రహ్మసూత్రం అంటారు వాటిని అన్నిటికీ ఉండదు ఇది శ్రీకృష్ణ స్వామి పుష్కరిణి బట్ బాగా శిథిలమైపోతా ఉంది దీన్ని ఈజిప్షియన్స్ కట్టిల్లో అని అంటారు ఎందుకంటే ఇక్కడ ఉండే కర్వ్స్ అనేటివి మొత్తం ఈజిప్షియన్స్ టైపే ఉంటాయి ఇది వచ్చేసి వాటర్ ఎంట్రీ ఇక్కడ నుండి వాటర్ అనేది వస్తుంది ఆ కాలంలో ఇదే పైప్ లైన్ సిస్టమ్